నమస్కారం అమ్మా, నా పేరు వేపూర్ శ్రీనివాస్. నేను డబుల్ బెడ్రూమ్ లా నేను సెక్యూరిటీ చేస్తున్నాను. 12,000 వస్తుంది. కేసీఆర్ పాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి పాలన? కేసీఆర్ పాలన అప్పట్లో ఒక 5 సంవత్సరాలు బాగున్నది. దాని తర్వాత మొత్తం కొట్టుకున్నాడు కేసీఆర్ గారు. ఇప్పుడు బడ్జెట్ లేని టైంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి కొంచెం బడ్జెట్ ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకా ప్రజలకు కొన్ని అన్ని ఉపయోగకరమైన పనులు చేస్తుండే. ఇప్పటికైనా కూడా చేస్తున్నారు పనులు. సాధ్యమైనంత మటుకు పనులు అయితే మంచిగానే అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగులు చాలా చాలా బాగా ఉంటున్నారు. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు మాకు. అక్కడ రోడ్లు ఏం లేవు, చాలా కష్టంగా ఉంది మాకు. కాంగ్రెస్ పాలన మాత్రం మంచిగా వస్తున్నాయి. 6 గ్యారెంటీలలో ఏమేమి వస్తున్నాయి మీకు? అంటే మాకు సన్న బియ్యం వస్తున్నాయి, మాకు పెన్షన్ వస్తుంది. ఇంకోటి ఫ్రీ బస్ ఒకటి ఉన్నది. జీరో బిల్ రేవంత్ రెడ్డి ఓకే అనిపిస్తుందా? ఆయన చేస్తున్న అంత మట్టుకే ఈ ఉన్న బడ్జెట్ లో చేస్తున్నంత మటుకు మంచిదే. ఈ చేస్తున్నాం. ఏం చేసిండమ్మా, మొత్తం కాలుష్యం పెట్టిండు. ఇక్కడ ఏం చేసిండు, ఎట్లా ఇప్పుడు రోడ్లు వేసిండు. బడ్జెట్ ఆయన కాలంలో శాంక్షన్ అయిన రోడ్లు పట్టబట్టే 10 సంవత్సరాల కింద శాంక్షన్ అయిన రోడ్లు ఇప్పుడు వరకు నడుస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయలేడు ఆయన. అన్ని కుప్పలు నింపుకున్నారు. కుప్పలు ఇంట్లో నింపుకున్నారు మొత్తం. కేసీఆర్ పాలనలో మొత్తం కుప్పలు నింపుకున్నారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ చిన్న నాయకుల నుంచి మొదలు పెడితే మినిస్టర్, ఎంపీ దాకా, సీఎం దాకా మొత్తం వాళ్ళదే రాజ్యం. ఇతరులగా ఏం లేదు. ఈ కాంగ్రెస్ లో మాత్రం చిన్నవాడికైనా అంతే ఉన్నది, పెద్దవాడికైనా అంతే ఉంది. కాంగ్రెస్ పార్టీ కాదు, నేను బీజేపీ. ఎందుకు తిరుగుతున్నా అంటే అక్కడ బీజేపీ ఉండాలి చట్టంలో, ఇక్కడ కాంగ్రెస్ ఉండాలి. బీజేపీ లేని ఏది కూడా ఇప్పుడు సన్న బియ్యం బీజేపీ ఇస్తుంది. గవర్నమెంట్ ఇప్పుడు ఇందిరా మంచిగా ఒక్కోసారి ఒక్కొక్క కోట మంచిగా రాదు. ఇప్పుడైతే మంచిగానే వస్తున్నాయి. ఇప్పుడు ఇండ్లు ఇస్తున్నారు. ఇండ్లు కేంద్ర ప్రభుత్వం కొన్ని పైసలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పైసలు కలుపుతుంది. పెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కలుపుతుంది. కేంద్ర ప్రభుత్వం లేని రాష్ట్ర ప్రభుత్వం నిధులు అయితే ఎక్కడికి వెళ్ళి తీసుకురాదు కదమ్మా. ఇప్పుడైతే అప్పుల్లో ఉన్నాం మేము. 1,80,000 చేసి పెట్టిండు, కుప్ప చేసి పెట్టిండు మా మీద కేసీఆర్. మా పుట్టిన పిల్ల మా ఇప్పుడు 19 సంవత్సరాలు డిగ్రీ చేస్తుంది. ఆమె కూడా 1,80,000 రూపాయలు అప్పు కట్టాలి. ఇప్పుడు ఏం చేస్తాం? కేటీఆర్ అంటున్నాడు రేవంత్ రెడ్డికి పాలన చేయడానికి వస్తలేదు, పక్కకు పోతే మంచిది అన్నప్పుడు ఏం చేసినామా మరి? ఆయన పాలన చేసి 10 సంవత్సరాలు. ఆయన పాలనలో ఏం జరిగింది? కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలు అనే చేసిండు. ఆయన పాలనలో మెదక్కు సీఎం వస్తున్నాడు, రోడ్డు వేసారు అక్కడి నుంచి ఇక్కడ దాకా. అంతకుముందు ఏం లేదు, మోరిల్లో డ్రైనేజీల్లో ఏం లేవు. సీఎం వస్తుండంటే పనులు అయినాయి. తర్వాత మళ్ళా ఎప్పటివల్ల అట్లనే ఉన్నాయి. నువ్వు చూసిన అనుభవం ప్రకారం చెప్ప, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి తాత నీకు? 53. నువ్వు చూసిన అనుభవం ప్రకారం ఎట్లున్నాయి అప్పటి రాజకీయాలు, ఇప్పటి రాజకీయాలు? అప్పటికంటే ఇప్పుడే మంచిగా ఉన్నాయి రాజకీయాలు. అంటే ఇప్పుడు ఓకేనా? 2 సంవత్సరాల వరకు రేవంత్ రెడ్డి చేసింది ఓకేనా? 2 సంవత్సరాల వరకు అయితే ఓకే అని చేస్తాడని చేస్తాడని నమ్మకం అయితే ఉన్నది. కాకపోతే ఫండ్స్ లేవు కదా మా దగ్గర, పైసలు లేవు కదా. పైసలు ఉంటూ చేస్తాడు, పైసలు లేవు కదా, ఎడకలు తెమ్మంటారు. ఇప్పుడు మళ్ళా మా మీద అప్పు చేయాలి. ఇప్పుడు కేసీఆర్ ఆడికైనా ఇడికైనా తెచ్చి అయితే పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా అప్పుల కుప్ప చేసిపోయాడు. ఇంకా అప్పుల కుప్ప చేసిపోతే మా పాప పుట్టిన పాపకు కూడా పెళ్లి చేసిస్తే ఇప్పుడు వాళ్ళకు కూడా అప్పే ఉంటది మళ్ళా. నా పేరు సజీద్, బట్ల షాప్. మంచిగానే ఉన్నాను అనుకోండి. ముందుగా కొంచెం ఇప్పుడు నయం అనుకోండి, బాగున్నది. ప్రస్తుతంకి అయితే నాకైతే ఏం చేయలేను. మాకైతే ఏం లేదు దొరకడం చేయడం. డబుల్ బెడ్రూమ్ కానీ నాకు నేను కిరాయికి ఉంటాను. ఇప్పుడైతే మొదలు ఉన్నది కదండి, వస్తుంది.
సన్న బియ్యం కానీ ఇంకేమంటే కరెంట్ బిల్ బియ్యం మంచిగా ఉన్నాయా? సూపర్గా విన్నారా. ఇంకేమొస్తున్నాయి? ఇక ప్రస్తుతానికి ఏం లేదండి. జీరో బిల్ వస్తలే? రెంట్కుంటున్నాము. రెంట్ రెంట్ అయిన వాళ్ళకి కూడా వస్తుంది కదా జీరో బిల్. వస్తుంది కానీ అది మాకు మీటర్ అలాగ ఉన్నది. వాళ్ళ మీటర్ అలాగ సపరేట్గా వాళ్ళకు ఓనర్కు. ఇంకేమొస్తున్నాయి? రేషన్ కార్డు ఇట్లా వచ్చిందా? ఆ రేషన్ కార్డు వచ్చిందండి. ఎట్లా చేస్తాడు మరి రేవంత్ రెడ్డి? మీ ఎమ్మెల్యే ఎట్లా పని చేస్తాడు రోహిత్? రోహిత్ మంచిగానే ఉన్నది. పోయిన వాళ్ళతోనే వీలైతే నయం అనుకోండి. కేసీఆర్ ఏం చేయలే? చేసిండు ఆన మట్టుకు ఆన చేసిండు, కానీ లోకల్ ఎమ్మెల్యే ఏం చేసిండు అంటే ఏం చేయాలో అది చేయలేడు. చేయలే? ఆన చేసేది పని చేసిండు, కానీ లోకల్ ఎమ్మెల్యేతోనే ఆన ఫెయిల్ అయిపోయిండు కేసీఆర్ సార్. లేకపోతే వీళ్ళు మంచిగా ఉంటే కేసీఆర్ సార్ వస్తుండే. మంచిగా చేస్తాడా ఆ. కేసీఆర్? చేసే మట్టుకు చేసిండు, కాదని కాదు. ఇది ఎమ్మెల్యే వల్ల ఓడిపోయిండు వాడు అట్లా. ఈ ఎమ్మెల్యే మరి వస్తుంటాడా మరి మీ టౌన్ కి కావచ్చు, తిరుగుతుంటాడా? ఇప్పుడు రోహిత్ వస్తుండు పోతుండు అన్న. ఏదన్నా ఉందని ప్రాబ్లం కనుక్కుంటుండు, రోజు వెళ్తుండు. ఎమ్మెల్యే కన్నా రోహిత్ బెటరేనా? బెటర్ వాళ్ళకన్నా ఈయన నయమని రోహిత్. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధంగా సమస్య ఉంటే కనుక్కుంటాడు, చేసుకుంటాడు. ఏమన్నా ఉంటే పరిష్కారం అది చేసుకుంటాడు. ఇంకా ఏదో వీడియోల కోసమే చేస్తాడంట కదా, నిజంగా ఏడంట కదా? అది ఫేక్ న్యూస్. ఇప్పుడు మీ మీద మంట ఉన్నా అనుకో, నేను ఏదో ఒకటి వాగుతాను మీ మీద. అది ఫేక్ న్యూస్. మండే వాళ్ళు చెప్తుంటారు, అట్లా ఏం లేదు. అది 10 మాటలు పట్టించుకోవద్దు. ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడు రేవంత్ రెడ్డికి చక్కగా పాలన ఏనింగ్ వస్తలేదు, పక్కకు పోతే మంచిది అంటుండు కేటీఆర్. పక్కాక 100% జరిగే వస్తువు కాదు అది. విన్నారా? నెక్స్ట్ వచ్చేది కూడా ఆననే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పక్కనా? పక్కా గ్యారంటీ. మరి కేటీఆర్ కాదంటుండు కదా? వాళ్ళు అంటుంటారు అది రాజకీయం. వాళ్ళ అనేది పబ్లిక్ మాట అలాగ ఉంటది కదా, వాళ్ళు చెప్పేది చెప్తారు. వేసే టైం వస్తే పబ్లిక్ వేసేది గుర్తుగా ఇస్తారు. విన్నారా? రైట్. థ్యాంక్స్ అండి. ఏం చేయాలో అది చేయలేడు. చేయలే? ఆయన చేసేది పని చేసిండు, కానీ లోకల్ ఎమ్మెల్యేతోనే ఆయన ఫెయిల్ అయిపోయిండు కేసీఆర్ సార్. లేకపోతే వీళ్ళు మంచిగా ఉంటే కేసీఆర్ సార్ వస్తుండే. మంచిగా చేస్తాడా కేసీఆర్? చేసే మట్టుకు చేసిండు, కాదని కాదు. ఇది ఎమ్మెల్యే వల్ల ఓడిపోయిండు వాడు అట్లా. ఈ ఎమ్మెల్యే మరి వస్తుంటాడా మరి మీ టౌన్ కి కావచ్చు, తిరుగుతుంటాడా? ఇప్పుడు రోహిత్ వస్తుండు పోతుండు అన్న. ఏదన్నా ఉందని ప్రాబ్లం కనుక్కుంటుండు, రోజు వెళ్తుండు. ఎమ్మెల్యే కన్నా రోహిత్ బెటరేనా? బెటర్ వాళ్ళకన్నా ఈయన నయమని రోహిత్. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధంగా సమస్య ఉంటే కనుక్కుంటాడు, చేసుకుంటాడు. ఏమన్నా ఉంటే పరిష్కారం అది చేసుకుంటాడు. ఇంకా ఏదో వీడియోల కోసమే చేస్తాడంట కదా, నిజంగా ఏడంట కదా? అది ఫేక్ న్యూస్. ఇప్పుడు మీ మీద మంట ఉన్నా అనుకో, నేను ఏదో ఒకటి వాగుతాను మీ మీద. అది ఫేక్ న్యూస్. మండే వాళ్ళు చెప్తుంటారు, అట్లా ఏం లేదు. అది 10 మాటలు పట్టించుకో.